ప్రధానంగా చెప్పుకోవాలంటే ఏ తల్లి కూడా మొదటి బిడ్డ మీదనే ఎక్కువ సమయం కేటాయించాలి, ఎక్కువ ఆలనా పాలన చూసుకోవాలి అని ప్రత్యేకంగా ఏం ఉండదు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ యొక్క ఆలనా పాలన అన్నీ చూసుకుంటూ పెంచే సమయంలో ఒకసారి వాళ్ళు ఉద్యోగరీత్యా అయినా లేకపోతే గర్భం దాల్చిన తర్వాత కొన్ని లేడీస్కి కొన్ని మామూలుగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పోస్ట్ నేటల్ కాంప్లికేషన్స్, ముఖ్యంగా డిప్రెషన్ రావచ్చు. అలాగే కొంతవరకు ఈ పిల్లవాడిని ఆలన పాలన చూసుకునేటప్పుడు నిద్ర సరిపోకపోవచ్చు, లేదా ఉద్యోగరీత్యా కొన్ని స్ట్రెస్సెస్ రావచ్చు, లేదా కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువ సమయం కేటాయించకపోవడం, లేదా భర్తతో చిన్న చిన్న విషయాలు అంటే ఈ అబ్బాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల హస్బెండ్కి కొద్దిగా దూరం అవ్వడం, అంటే పర్సనల్ స్పేస్ ఇవ్వకపోవడం, ఇలాంటి కారణాలు మొట్టమొదట మొదలవుతాయి. రెండో బిడ్డ పుట్టిన తర్వాత మొట్టమొదటిగా ఈ అబ్బాయికి ఎంతైతే టైం స్పెండ్ చేసి నిద్ర సరిపోకపోవడం, లేదా వృత్తిపరంగాను లేకపోతే కెరియర్లో ఏదైనా కొన్ని లోటుపాట్లు రావడం, కొన్ని లిమిటేషన్స్ ఉండడం, ఫైనాన్షియల్ స్ట్రెస్సర్స్ ఉండొచ్చు, లేదా ఒక బిడ్డను పెంచడమే ఇంత కష్టం అవుతుంది కదా అనుకునే సమయంలో హఠాత్తున ఇంకో ప్లానింగ్ లేకుండా ఇంకో పిల్లవాడిని కనడము. సో ఈ ఫస్ట్ అబ్బాయికి ఏదైతే ఎక్స్పీరియన్సెస్, వాల్యూస్, ఒక రకమైనటువంటి నమ్మకం, ఇవన్నీ పర్స్పెక్టివ్ క్రియేట్ చేస్తుంది. దానివల్ల రెండో బిడ్డ పుట్టిన తర్వాత చూసుకునే సమయం మొదటి వాడికి ఇచ్చినంత రెండో అబ్బాయికి ఇవ్వకపోయి ఉండొచ్చు. ఇప్పుడు 30 years లోపుగా పిల్లలకి కానీ ఆ అబ్బాయి కొద్దిగా 2-3 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే జనరల్గా ఇంకో బాబుని ప్లాన్ చేసుకోవడం, ఇంకో పాపను ప్లాన్ చేసుకోవడం వల్ల అప్పుడు ఇద్దరికీ సమయం కేటాయించకపోవడం, రెండవది ఈ హెల్త్ కూడా సహకరించకపోవడం, లేకపోతే మానసిక అశాంతి ఉండడం, వేరే కారణాల వల్ల కూడా రెండో బాబుకి ఎక్కువ తల్లి అనేది అంత సమయం కేటాయించకపోవచ్చు, లేదా ఈ ఎక్స్పీరియన్సెస్ అచేతనంగా ఆవిడని అటెన్షన్ అంత ఇవ్వకపోవడం, ఒక రకమైనటువంటి నెగ్లెక్ట్కి రెండో బాబు గురి అవుతున్నాడని తెలియవచ్చు, లేదా గిల్ట్ ఫీలింగ్ కూడా ఏర్పడవచ్చు. సో ఇవన్నీ కూడా జనరల్గా పరిస్థితుల రీత్యానే జరుగుతుంది తప్ప ఏ తల్లి కూడా కోరుకొని ఇలా సమయం ఎక్కువ కేటాయించాలి, లేదా శ్రద్ధ ఎక్కువ చూపించాలి ఎలాంటిది ఉండదు. ఫస్ట్ ఒక అబ్బాయి పుట్టిన తర్వాత లేదా ఒక పాప పుట్టిన తర్వాత మళ్ళీ రెండో సంతానం పుట్టినప్పుడు అది ఒక 5 years గ్యాప్ కావచ్చు, లేదా ఒక 1-2 years గ్యాప్తో పుట్టినటువంటి పిల్లలు కావచ్చు. న్యాచురల్గా కొద్దిగా తేడా వస్తుంది. అలాగే బాధ్యతలు పెరుగుతాయి, రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, దాంతోపాటు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక బర్డన్ కూడా పెరుగుతుంది, ఒక రకమైనటువంటి క్రైసిస్కి గురి అవుతారు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే న్యాచురల్గా ఈ సిబ్లింగ్ రైవలరీ రాకుండా, గిల్ట్ ఫీలింగ్స్ రానివ్వకుండా జనరల్గా ఏంటంటే ఇద్దరితోనూ సమానంగా సమయాన్ని కేటాయించుకోవడానికి ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోవాలి. ఏదైతే లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా జనరల్గా లైఫ్ పట్ల ఒక నూతన ఉత్సాహం, లైఫ్ పట్ల ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ని డెవలప్ చేసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఎక్కువ పిల్లలకి కూడా ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, వాళ్ళతో ఆడుకోవడము. సో వెన్ యు ఆర్ విత్ ఎ చైల్డ్, బీ ఎ చైల్డ్. వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళ ఇంటరాక్షన్ని, వాళ్ళ కమ్యూనికేషన్ని. కొద్దిగా చిన్నపిల్లలకి మెయిన్గా తల్లి స్పర్శ, ప్రేమ అన్నది చాలా ఇంపార్టెంట్. అది మీరు ప్రేమగా ఉంటూ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని సమయాన్ని మీరు వేచించి మీ కమ్యూనికేషన్ కూడా హెల్తీగా ఉండేటట్టు చూసుకోవడము. పిల్లలకి ఏమీ తెలియదు, సో తెలియని ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి మనం సరిగ్గా హెల్తీ పేరెంటింగ్ స్టైల్స్ని మనం అడాప్ట్ చేసుకుంటూ వాటితో పాటు మచ్చిక చేసుకోవడం, ఫ్రెండ్లీగా ఉండడం, బబ్లీగా ఉండడం, ఇలా చేయగలిగితే ఈ ఇద్దరి పిల్లల్లో అంటే మొదటి సంతానం, రెండో సంతానం ఇద్దరి మధ్యలో వచ్చే గ్యాప్స్ ఏదైతే ఉందో అది తప్పకుండా మనం రిజాల్వ్ చేయొచ్చు.